మీ యూఏఎన్ నంబర్ ఎలా యాక్టివేట్ చేయాలో అర్థం అవ్వట్లేదా? అయితే ఈ వీడియోలో నేను మీకు ఉమాంగ్ అనే అప్లికేషన్‌ని యూజ్ చేసుకొని 2 నిమిషాల్లో మీ యూఏఎన్ నంబర్‌ని ఎలా యాక్టివేట్ చేయాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీ యూఏఎన్ సక్సెస్‌ఫుల్‌గా యాక్టివేట్ అవుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా మీ ఫోన్‌లో ఉమంగ్ అనే అప్లికేషన్‌ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీరు ఈ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోకపోయినట్లయితే ప్లే స్టోర్‌లో కానీ, యాప్ స్టోర్‌లో కానీ ఈ యాప్ అవైలబుల్‌గా ఉంటుంది. సో, అక్కడ నుండి మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయిపోండి. సో, లాగిన్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. సో, ఇక్కడ మనకి పైన సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సో, అలా సెర్చ్ చేసిన వెంటనే కింద మనకి డిపార్ట్మెంట్స్‌లో ఈపీఎఫ్ఓ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి. లైక్ జనరల్ సర్వీసెస్ అని. సో, కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత యూఏఎన్ సర్వీసెస్ త్రూ ఫేస్ అథెంటికేషన్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా! దాంట్లో మనకి యూఏఎన్ యాక్టివేషన్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేయండి. సో, అలా క్లిక్ చేసిన వెంటనే మనకి స్క్రీన్ మీద ఇలా పాపప్ వస్తుంది. లైక్ ఆధార్ ఫేస్ ఆర్‌డి సర్వీస్ ఈస్ నాట్ ఇన్‌స్టాల్డ్ ఇన్ యువర్ డివైస్. ప్లీజ్ ఇన్‌స్టాల్ బిఫోర్ కంటిన్యూ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో, ఇక్కడ మనం ఒక అప్లికేషన్ అయితే ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది మన మొబైల్‌లో. సో, ఇక్కడ మనకి ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసేస్తే మనకి ఈ అప్లికేషన్ అనేది మన మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఒకవేళ అలా ఇన్‌స్టాల్ అవ్వకపోతే మీ ప్లే స్టోర్ కానీ, యాప్ స్టోర్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ ఇంజిన్‌లో ఆధార్ ఫేస్ ఆర్‌డి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో, అలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్ ఫేస్ ఆర్‌డి అనే ఒక అప్లికేషన్ చూపిస్తుంది కదా! నేనిక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఆ అప్లికేషన్‌ని మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. అలా డౌన్‌లోడ్ చేసుకొని బ్యాకొచ్చేసేయండి. ఆ అప్లికేషన్‌ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. డౌన్‌లోడ్ చేసేసుకొని బ్యాకొచ్చేసేయండి. అలా బ్యాకొచ్చేసి మీ ఫోన్‌లో మళ్ళీ ఉమాంగ్ అనే అప్లికేషన్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక స్టెప్ బ్యాకొచ్చేసి ఇక్కడ మనకి యూఏఎన్ యాక్టివేషన్ ఆప్షన్ చూపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఇలా అయితే చూపిస్తుంది. మన యూఏఎన్ నంబర్, మన మొబైల్ నంబర్ అనేది విత్ ఆధార్‌కి ఏదైతే లింక్ చేసి ఉంటుందో, ఆ మొబైల్ నంబర్ ఇక్కడ చూపిస్తుంది. సో, ఇక్కడ మనం ఆధార్ నంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, అలా ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి టిక్ బాక్స్ ఉంది కదా! ఆ టిక్ బాక్స్‌ని చెక్ చేయండి. సో, ఇలా మనం మన ఆధార్ నంబర్ ఇచ్చేసి కింద బాక్స్‌ని టిక్ చేసిన తర్వాత మనకి కింద సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో, ఇక్కడ నుండి కింద సెండ్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వస్తుంది. సో, ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయాలి. సో, అలా సబ్మిట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఇంకోసారి ఒక స్క్రీన్‌లో కింద మనకి టిక్ బాక్స్ అనేది మళ్ళీ ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఆ టిక్ బాక్స్‌ని టిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఆ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే మీకు ఫేస్ అథెంటికేషన్ అనేది ఓపెన్ అయితుంది. మనం ఇంతకుముందు ఏదైతే అప్లికేషన్‌ని మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నామో, సో, ఆ అప్లికేషన్ ద్వారా మీ ఫేస్ అథెంటికేషన్ అనేది అయిపోతుంది. సో, అలా మీరు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ చేసిన తర్వాత మీకు ఇంకొక ఫార్మ్ ఓపెన్ అయితుంది. సో, ఆ ఫార్మ్‌లో మీరు కొన్ని డీటెయిల్స్‌ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రెస్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డ్‌లో ఏదైతే ఉంటుందో సేమ్ అలాగే అక్కడ మీరు ఫార్మ్‌లో ఫిల్ చేయాలి. మీ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రెస్. సో, అలా మీరు ఫార్మ్‌ని ఫిల్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్‌ని ఫిల్ చేసిన తర్వాత కింద మనకి సబ్మిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో, అలా క్లిక్ చేసిన వెంటనే మీది ఏదైతే యూఏఎన్ నంబర్ ఉంటుందో అది యాక్టివేట్ అయిపోతుంది. సో, అలా యాక్టివేట్ అయిపోయి మీ మొబైల్ నంబర్‌కి ఆ యూఏఎన్ నంబర్‌కి సంబంధించిన పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. సో, ఇలా చాలా సులభంగా మీరు ఉమాంగ్ అప్లికేషన్‌ని యూజ్ చేసుకొని మీ యూఏఎన్ నంబర్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.